అమెరికాతో ఒప్పందం రద్దుకు దమ్ములేని మోదీ. ఇది కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేసిన ఒక కామెంట్. ఏంటంటే అమెరికాతో ఒప్పందం రద్దుకు మొన్న రీసెంట్గా ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందంలో వ్యవసాయము పశువులకు సంబంధించి తప్ప మిగతావన్నీ ఉన్నాయి. అయితే దానికి మళ్ళా లొంగిపోయారు, కాలబేరానికి వచ్చారు, అమెరికాతో పోటీ పడలేక యుద్ధం చేయలేక ఈ విధంగా రాజీ కుదుర్చుకున్నారు అన్నట్టుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ అమెరికాతో ఒప్పందం రద్దుకు దమ్ము లేని మోదీ, రద్దు చేసుకోవడంలో దమ్ము లేదని అంటున్నారు. ఒకవైపు క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రేపో మాపో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు బంగారం ధరలు కూడా మరలా దిగి వచ్చే అవకాశం ఉంది. 1,80,000 వరకు ఆల్మోస్ట్ ఆల్ తులం బంగారం, 10 గ్రాములు కాదు తులం బంగారం అంతవరకు వెళ్ళింది. మరలా 1,40,000 50,000 వరకు ఊగిసలాడుతుంది. ఇంకా తగ్గే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ అమెరికాతో ఒప్పందంకి. బట్ ఈయన వెర్షన్ ఏంటో ఒకసారి చూడండి. ఈ విధంగా చేయడం వల్ల పక్కనే ఇక్కడ కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారి పక్కన రాహుల్ గాంధీ ఉన్నారు. బట్ ఖర్గే గారు నామకే వాస్తా అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అమెరికా ఒత్తిడితోనే భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని ప్రధాని మోదీకి దమ్ముంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ చేశారు. మోదీ పిరికివాడని, ఇక్కడ చూడండి, మోదీ పిరికివాడని, ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా అమెరికాకు లొంగిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా విమర్శించారు. మోదీ పిరికివాడు అవడం వల్లే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. పిరికివాడు అవడం వల్లే ఆర్టికల్ 370 రద్దు చేశారు. కాశ్మీర్ని కలిపే ప్రయత్నం చేశారు. పిరికివాడు కాబట్టే పెహల్గాం దాడికి ఘటనగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు. పిరికివాడు కాబట్టే ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి తర్వాత చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ అన్ని చెక్ పెట్టి క్యాండిల్ ర్యాలీలు, జెండా పట్టుకొని నిరసనలు, ఆ తర్వాత ఏంటది మౌన ప్రదర్శనలు కాకుండా ఊచకోత కోస్తున్నారు కదా ఒక్కొక్కడికి. అందుకు నిజంగా పిరికివాడనే చెప్పాలి. అయితే మంగళవారం భోపాల్లో జరిగిన కిసాన్ ర్యాలీలో వారు మాట్లాడారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం మన రైతుల గుండెల్లో గుచ్చిన బాణమని, ట్రంప్ సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఇకనైనా ఒప్పందాన్ని మోదీ రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. అంటే వానికి మొట్టికాయలు వేస్తున్నారు, సుంకాలు విధించాడని వాడి మీద వస్తుంది మాట వాస్తవమే, ఇది ట్రంప్ మీద. ఎందుకంటే 150% నుంచి తర్వాత మరలా 59, 60 వచ్చాడు. ఆ తర్వాత మరలా 41% తగ్గించి 18కి వచ్చారు. ఆ 18 కూడా ఇంకా తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒప్పందాలకి ఇంకా చెక్ పెట్టి రద్దు చేయాలి అని ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల టెక్ దిగ్గజాలకి ఇబ్బంది లేదు ఏంటి అమెరికాలో, అలాగే ప్రవాస భారతీయులకి అక్కడ ఇబ్బంది లేదు, వీసాకు సంబంధించిన సమస్యలు తగ్గాయి. ఇంతమంది భారతీయులు చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా డిపెండ్ అయ్యి అమెరికాతో సంబంధం కుదుర్చుకుంటే నేపథ్యంలో ఇలా చేయడం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంటే ఈయన మాత్రం కేవలం పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా రద్దు చేసుకోవట్లేదు విమర్శిస్తూనే ఉన్నారు. దానివల్ల ఎంతమంది భారతీయులకు ఉపయుక్తంగా ఉందనేది మీరు చూడాలి. ఎందుకంటే చాలామంది చెప్పేది ఈ రాజకీయ నాయకులకు మన బాధలు పట్టవు, మనకేముందిలే అని అనుకోవచ్చు. కానీ మొన్న రీసెంట్గా చాలామంది వీసాలు సరిగ్గా వస్తే మరలా ట్రంప్ ఇచ్చే నిబంధనలకి ఎక్కువ అయిపోతుంది అని చెప్పి భయపడి అక్కడికే వెళ్ళి పెళ్లి చేసుకొని, ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళలేని భయంతో. అంటే మన వాళ్ళకి అమెరికా మోజులో ఉన్నారు కదా చాలామంది, ఎస్పెషల్లీ తెలుగువారు చాలా ఎక్కువ మంది ఉన్నారంట. ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా అమెరికాకి ఒక 100 మంది వెళ్తే అందులో 36% భారతీయులే ఉన్నారు. ఈ 36%లో ప్రతి 1/4 అంటే 25% 36%లో మరలా తెలుగువారు ఉండడం గమనార్హం. ఈ తెలుగువారు ఉండడం వల్ల అటువంటి వాళ్ళందరికీ లబ్ధి చేకూరుంది అనేది ఇక్కడ గమనించాలి. కాకపోతే వీళ్ళకి ఇవన్నీ అనవసరం. ఎందుకంటే మోదీని, భాజపా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని ఎండగట్టాలి, అదొకటే కాన్సెప్ట్ అంతే, వేరే కాన్సెప్ట్ ఏం లేదు.